హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో చింత చిగురు పప్పును ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చింత చిగురు మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. ఒకప్పుడు చింత చిగురుతో పల్లెల్లో మాత్రమే పప్పును కానీ లేదా ఏదైనా ఇతర కర్రీస్ కానీ చేసేవారు. కానీ ఇప్పుడు పల్లెల్లో కంటే కూడా నగరాల్లోనే ఈ చింత చిగురును ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకంటే ఇందులో చాలా ఔషధ గుణాలు, అలాగే సి విటమిన్స్ కూడా మనకి పుష్కలంగా లభిస్తుంది. 2 కిలోల చికెన్కి, 2 కిలోల రొయ్యలకి, 2 కిలోల మటన్కి ఈ చింత చిగురు 1 కిలో సమానం అన్నమాట. అంత హెల్త్ బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి చింత చిగురును నగరాల్లో కూడా చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు దాదాపు చింత చిగురు కిలో 1000 దాకా పలుకుతుందంటే చెప్పండి చింత చిగురు ఎంత మనకి ఆరోగ్యానికి మంచిదో. ఇలాంటి చింత చిగురుతో సీజనల్లో దొరికినప్పుడు మాత్రమే మనం వాడుకోవాలి. కాబట్టి ఈ సమ్మర్లో ఈ చింత చిగురుతో వెరైటీస్ చేసేసుకొని తినేద్దామా? ఈరోజు మీకోసం ఆంధ్ర స్పెషల్ చింత చిగురు పప్పును చేసి చూపిస్తున్నానండి. ఈ విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇందుకోసం 1 గంట ముందుగానే 1/4 కిలో కందిపప్పును నానబెట్టుకోవాలి. అంటే 250 గ్రాముల కందిపప్పును నానబెట్టుకోవాలి. ఇలా గంట ముందు నానబెట్టుకున్నామంటే పప్పు అనేది బాగా నానిపోతుంది, త్వరగా ఉడుకుతుంది. అంతేకాకుండా మనకి త్వరగా జీర్ణం అవుతుందన్నమాట. పప్పు తిన్నాక ఉబ్బరంగా లేకుండా ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న పప్పును 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి. అలాగే మనం తినగలిగే కారాన్ని బట్టి సగం దాకా కారాన్ని ఇప్పుడు వేసుకోవాలి. అంటే పచ్చిమిర్చిని మనం తినగలిగే కారంలో సగం మాత్రమే ఇప్పుడు వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకొని మనం తీసుకున్న కందిపప్పుకి 30 గ్రాముల చింతాకైతే సరిపోతుందండి. అంటే 250 గ్రాముల కందిపప్పుకు 30 గ్రాముల చింత చిగురును తీసుకుంటే సరిపోతుంది. లేదా మీరు తినగలిగే పులుపును పట్టి చింత చిగురును వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 1/2 కట్టు దాకా గంజరాకును వేసుకోవాలి. ఈ గంజరాకు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనకి పచ్చకామెర్లు లేదా తెల్లకామెర్లు వచ్చినప్పుడు ఇది ఆయుర్వేదంగా చాలా పనిచేస్తుంది. ఈ గంజరాకు మీకు అవైలబుల్గా లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా 1/2 కట్ట గంజరాకును శుభ్రంగా వలిచి వేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కట్ చేసుకున్న 2 టమోటాలు, అలాగే ఏ కప్పుతో అయితే మనం కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మీరు కందిపప్పు నానబెట్టుకున్నట్టయితే 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. 5 విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం తీసాక మూత తీసి ఇందులోని రసాన్ని పక్కకు ఉంచుకోవాలి. చూసారుగా, మనం తీసుకున్న 3 కప్పుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ పప్పులోని రసాన్ని మనం సపరేట్గా తీసుకోకుండా పప్పులోకి మొత్తంగా మెదిపేసుకోవాలి. అప్పుడు ఈ పప్పు అనేది రుచిగా వస్తుంది. అంటే రెగ్యులర్గా చేసుకొని మనం పప్పులో నుంచి రసాన్ని సపరేట్గా తీసి దానికి పోపును పెట్టి తింటూ ఉంటాం. అలా చేయకూడదు అనమాట. ఈ చింత చిగురు పప్పులో రసాన్ని సపరేట్గా చేసామంటే పులుపు అనేది సపరేట్గా వెళ్ళిపోవడం వల్ల రుచి చాలా తక్కువగా ఉంటుంది. ఇలా మనం సపరేట్గా చేసుకున్న ఈ రసాన్ని కూడా ఇందులోకే వేసేసి బాగా పప్పును మెత్తగా మెదుపుకోవాలి. మెదిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న ఒక ఆనియన్ని కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగువని, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని వేసి మరొకసారి ఈ పోపునంతా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాక చిటికెడు పసుపును, అలాగే 1 స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే ఇందులోకి మరొక 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. మనం పప్పును ఉడికించేటప్పుడు పచ్చిమిర్చిని కొన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు మరి కాస్త కారంని వేసుకోవాలి. ఈ పప్పులోకి సగం పచ్చిమిర్చిని, సగం ఎండుమిర్చిని వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే పచ్చిమిర్చితో పాటే ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవచ్చు, లేదా ఇలా పోపులో ఎండు కారాన్ని వేసుకోవచ్చు. ఇలా సగం అది సగం ఇది వేసుకోవడం వల్లే ఈ పప్పు రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. ఇలా పోపు బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం ఇందాక మెదిపి పెట్టుకున్న ఈ చింత చిగురు పప్పును కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే పప్పు అనేది మరొకసారి కొద్దిగా ఉడికాక ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే ఈ పప్పు టేస్ట్ వేరే లెవెల్ అండి. రైస్లోకైనా రోటీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ పప్పు అనేది మనకి 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ చింత చిగురు చాలా పుల్లగా ఉండడం వల్ల పప్పు త్వరగా పాడవదు, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.